ఇక నాదేం లేదు, మీకు నచ్చితే చేసుకుంటా లేకపోతే లేదు. ఏం పాడైందే ఆ పిల్లకు వంట రాదంట, ఇంట్లో పని రాదంట, మళ్ళా చూడడానికి సక్కదనం ఉన్నదా అంటే అట్లా లేదు. సామాన్ అల్పు ఉన్నది. నా కొడుకు చూసినావా ఇట్లుంటాడు, అచ్చం హీరోలాగా ఉంటాడు. ఇక ఏం చేస్తాం బిడ్డ, ఇట్లా చిన్నింట్ల నుంచి పిల్లని తెచ్చుకున్నావు అనుకో, ఆమె మనం చెప్పినట్టు అణిగి మెనిగి ఉంటుంది. అదే నువ్వు పెద్దలకు పోయి పెద్ద ఇంట్లో నుంచి పిల్లని తెచ్చుకున్నావు అనుకో, అది నిన్నే ఎగిరి ఎగిరి తంతది. ఏంది అవ్వా గట్లాంటివి ఒకటేసారి? మరిగా నిజమేనే, బయట అయ్యేదే నేను నీకు చెప్తున్నా. నువ్వు అసలే మొత్తం అమాయకురాలు, నీకేం తెలిసి సావదు, ఏం పాడగాదు నీకు. అగో అత్తమ్మా, ఎవరు అమాయకురాలు? నీ బిడ్డనేనా పోయిపోయి అమాయకురాలు? అగో వచ్చినవా? నన్ను ఎవడైనా మెచ్చుకుంటే నన్ను ఏమన్నా అంటే చాలు ఊరికొస్తావు. రానానే నాకు ఒక అవ్వ ఉంది, నాకు ఇద్దరు, ఒక అన్న ఒక తమ్ముడు ఉన్నాడు. వాళ్ళని చూసుకొని ఇస్తావానే? పెళ్ళైన కొత్తనే ఓ పెద్ద లొల్లి చేసి నన్నేమో మా అమ్మ అయ్యతో విడదీసి ఇక్కడికి పట్టుకొచ్చుకున్నావు. ఓ సాల్తి, నీకు అసలు ఛాన్స్ దొరకాలి నన్ను ఏమన్నా అనాలా అని ఊరికొస్తావు. ఏ సాల్తీ అని అవ్వ, మీ ఇద్దరు ఎందుకు ఏ లొల్లి పెట్టుకుంటురు? ఓ సాల్తి అల్లుడు, నీ అవ్వ పెద్దగా ఇది దయాగుణం దాంది. నా బిడ్డను వనవాసం పెట్టితేనే అది చూడలేక ఇట్లా వేరొచ్చింది. అయినా పెళ్ళైనాక ఇన్నేళ్ళకి అంటున్నావా నా బిడ్డని? అబ్బో, ఇక ఇన్నేళ్ళు ఎంత టార్చర్ పెట్టినావో నువ్వు. అదేనే అవ్వా, ఓ కొద్దిగిందానే వీళ్ళ అవ్వతోనియా ఓ సావ దొబ్బింది. ఇప్పటికైనా గోస తప్పిందంటే అట్లుందా? కాదు, ఇప్పటికి నెల అక్కడ నెల ఇక్కడ నెల అక్కడ అనుకుంటా నెల నెల తిరుగుతుంది. వస్తే మాత్రం నన్ను సావ దబ్బుతుంది ముసల్ది. చూసినావా, నీ ముంగటిని అత్తని ముసల్దని అంటుంది. అయినా నువ్వు నీ బిడ్డకే సపోర్ట్ చేస్తావు కానీ. ఓ సాల్తి అల్లుడు, నీకు అసలు ఛాన్స్ కావాలి నా బిడ్డని అనడానికి. ఇక అప్పుడు నేను ఈ అవ్వ మీ లొల్లికి అగ్గిదలుగా నా రూమ్ లో కూర్చొనే లొల్లి పెట్టుకోవాలి నాని. ఇక బయటకు పోయి లొల్లి పెట్టుకోపోండ్రి. అగో చూసినావానే అవ్వా, ఇప్పుడు వీడు కూడా ఎన్ని మాటలు అంటుండో. బయట కూర్చొని లొల్లి పెట్టుకోమంటుండే. పెళ్ళం రాకముందే ఇంత పాడైంది వీనికి. పెళ్ళం వచ్చినాక ఇంకా నన్ను ఏం అంటాడో. ఈ అవ్వ నేనేమన్నాను ఇప్పుడు? ఇక సాల్తి బిడ్డ ఏమన్నాడని మనోడు. అది ఇక అక్కడికి ఏమంటావు బిడ్డ?